నమస్తే. యండమూరి వీరేంద్రనాథ్ గారి 'తులసి' నెక్స్ట్ పార్ట్ చూద్దాము. శారద అమాయకంగా డైనింగ్ రూమ్‌లోకి వెళ్ళింది. ఆమె అలా లోపలికి వెళ్ళగానే అతడు చప్పున తలుపు గొళ్ళెం పెట్టాడు. ఆ శబ్దానికి వెనుదిరిగిన శారద నిర్వీర్యురాలైంది. తను అంతవరకు నమ్మిన వెంకట్ అలా చేస్తాడని ఆమె కలలో కూడా ఊహించలేదు. ఏ మాత్రం గొడవ చేసినా తులసి మీకు దక్కదు అన్నాడు వెంకట్. కిటికీలోంచి అతడిని చూసిన శారద ఉలిక్కిపడింది. అతడి మొహం పాలిపోయి ఉంది. కళ్ళు సగం మూతబడి ఉన్నాయి. నిద్రలో ఉన్నవాడిలా తూలుకుంటూ తులసి గదిలోకి ప్రవేశించాడు. తులసి పక్కనే మోకాళ్ళ మీద కూర్చుని ఆమెకి సూచనలు ఇవ్వడం ప్రారంభించాడు. ఆపరేషన్ 6 12 అవడానికి 10 నిమిషాలుంది. 5 నిమిషాల్లో వెంకట్ సూచన పూర్తయింది. తులసి నిద్రలోనే ఎవరో పిలుస్తున్నట్టు లేచింది. వెంకట్తో పాటు బయటకు నడిచింది. లోపల వంటింట్లో నిస్సహాయంగా శారద తలని తలుపుకేసి టపటపా కొట్టుకుంటుంది. గుడ్ బై పండిత్ అన్నాడు జయదేవ్. అతడికి ఊపిరి సరిగ్గా ఆడడం లేదు. రాయి మరింత కిందకి దిగింది. పండిత్ అతని వైపు నిస్సహాయంగా చూశాడు. ఎలా అతడిని రక్షించడం? ప్రపంచం ఒక మంచి హిప్నోథెరపిస్ట్ని కోల్పోతుంది. పండిత్కి దుఃఖం వచ్చింది. జయదేవ్తో అతడికి ఎక్కువ పరిచయం లేదు. కానీ అతడికి మంచితనం, వ్యక్తిత్వం ఎవరినైనా అతడికి దగ్గర చేస్తాయి. అతడితో పరిచయం, అతడి దగ్గరికి తను ఇంపార్టెంట్నని వంక పెట్టుకుని వెళ్ళడం, తనని జయదేవ్ హిప్నటైజ్ చేసి చటుక్కున అతడి మెదడులో ఏదో మెదలినట్టయింది. హిప్నటైజ్. జయదేవ్ అన్నాడు. జయదేవ్ కళ్ళు తెరిచాడు. కానీ కళ్ళ ముందు ఆ పాటికే రాయి దిగిపోయింది. పాము పుట్టలా కనబడుతుంది. అది పండిత్ మళ్ళీ ఇంకోసారి పిలిచాడు. మీరు నన్ను హిప్నటిస్ట్లోకి తీసుకెళ్ళండి దాదాపుగా అరిచాడు పండిత్. అంత భయంకరమైన స్థితిలోనూ నవ్వొచ్చింది జయదేవ్కి. ఎందుకు అన్నాడు. ఈ తాళ్ళు తెంచుకోవడానికి, కావలసిన బలం రావటం కోసం. జయదేవ్కి ఒక్క క్షణం పండిత్ ఏమంటున్నాడో అర్థం కాలేదు. అర్థమయ్యాక ఇది సంభవమేనా అని విస్తుపోయాడు. ఎందుకు సంభవం కాదా అనిపించింది. హిప్నోసిస్లో మనిషి శరీరం ఉక్కులా మారుతుంది. సెన్సెస్ కాన్సంట్రేట్ కనబడతాయి. ప్రొఫెసర్ బొరెల్లి దాదాపు 300 సంవత్సరాల క్రితం రాసిన ఫిజిక్స్ అధ్యాయం గుర్తుకొచ్చింది. ఒక మనిషి 10 కిలోగ్రాముల బరువు ఎత్తగలడు అనుకుంటే చేతికీలు తులాదండంగా పనిచేయాలి కాబట్టి దానిపైనున్న కండరం, దీనిని ద్విశిర్క కండరం అంటారు, దాదాపు 8 రెట్లు ఎక్కువ బలంతో పనిచేస్తుంది. అంటే ప్రతి మనిషికి తనకున్నది అనుకున్న బలం కన్నా దాదాపు 8 రెట్లు ఎక్కువ బలం ఉన్న కండరాన్ని తనకు తెలియకుండానే తన శరీరంలో కలిగి ఉన్నాడు. ఈ విషయాన్ని శాస్త్రజ్ఞులు 3 శతాబ్దాల క్రిందే కనుక్కున్నారు. టైం లేదు, హీనమైన కంఠంతో జయదేవ్ అన్నాడు. రాయి అతడి నోటి మీదకు జారుకుంది. పర్లేదు ప్రొఫెసర్, నా మెదడు కంఠానికి సస్టైనబుల్. జయదేవ్ తల బాగా వెనక్కి వాల్చాడు. రాయికి నోటికి మధ్య ఖాళీ సంధి ఏర్పడింది. కానీ అది ఎంతోసేపు ఉండదని తెలుసు. అతడు సూచనలు ఇవ్వడం ప్రారంభించాడు. నువ్వు నెమ్మదిలో నిద్రలోకి జారుకుంటున్నావు. రిపీట్. నీ చేతులు గట్టిగా ఉక్కులా మారతాయి. నీ చేతులకున్న తాళ్ళని తెంచడానికి ప్రయత్నించే కొద్దీ నువ్వు మరింత నిద్రలోకి వెళ్తావు. నీ చేయి తిమ్మిరెక్కుతుంది. నీకు మరింత హాయిగా ఉంటుంది. చేతి తాడు తెగిపోగానే రాయి నోటికి దగ్గరగా వచ్చేస్తుంది. ఆఖరి సూచన పూర్తి చేయకపోతే కొంప మునిగిపోతుంది. గొంతు పగిలేలా అరిచాడు. అది బయటకు మామూలుగా ఎక్కడో దూరం నుండి వస్తున్న కంఠధ్వనిలా వినపడింది. చేతి తాడు తెగిపోగానే నువ్వు నిద్రలోంచి మేల్కొంటావు. స్లీప్ స్లీప్ అంటుండగానే రాయి అతడిని పూర్తిగా కమ్మేసింది. పండిత్ తల నెమ్మదిగా వెనక్కి వాలిపోయింది. నిమిషం తర్వాత అతడిలో కదలిక మొదలైంది. చేతులు ఇంజన్ పిస్టన్ కదిలినట్టు కదలసాగాయి. కొంచెం సేపటికి వాటి వేగం ఉధృతమైంది. చర్మం చిట్లి రక్తం కారసాగింది. అయినా అతడికి ఆ బాధ తెలియడం లేదు. నిద్రలోనే చేతుల్ని బలంగా కదిలిస్తున్నాడు. జయదేవ్కి ఏమీ కనబడటం లేదు. చప్పుడు కూడా వినబడటం లేదు. అప్పటికే రాయి పూర్తిగా అతడిని ఆక్రమించుకుని క్రిందకు జారిపోతోంది. మరణానికి నిమిషాలు లెక్క పెట్టుకుంటున్నాడు అతడు. పండిత్ చేతుల నుంచి రక్తం ధారాపాతంగా కారుతోంది. మామూలు స్థితిలో అయితే ఈ పాటికి ఆ బాధ ఓర్చుకోలేక ఆ రక్తం చూసి అతడు స్పృహ తప్పేవాడే. కానీ ట్రాన్స్లో ఏదీ తెలియటం లేదు. విపరీతమైన బలంతో చేతుల్ని రాస్తున్నాడు. పొరలుగా తాడు తెగిపోతోంది. సమయం 12 అవుతోంది. టప్పుమన్న చప్పుడుతో తాడు తెగిపోయింది. అది తెగిపోగానే పండిత్ నిద్రలోంచి చప్పున మేల్కొన్నాడు. చేతుల వైపు చూసుకుని ఒళ్ళు జలదరించి చప్పున కళ్ళు మూసుకున్నాడు. ఎర్రటి మాంసం భయంకరంగా కనబడుతోంది. అర నిమిషంలో అతడు మామూలు మనిషి అయ్యాడు. మిగతా కట్లు విప్పుకుని తొందరగా జయదేవ్ దగ్గరికి పరిగెత్తాడు. అతడికి ఇప్పుడిప్పుడే బాధ తెలుస్తోంది. జయదేవ్ స్పృహ తప్పి ఉన్నాడు. పండిత్ రాతిని చేతులతో చిన్నాభిన్నం చేశాడు. అప్పుడప్పుడే అది గట్టిపడుతోంది.
జయదేవ్ తలని చేతులతో అటు ఇటు వేగంగా కదిపాడు. బలహీనంగా కళ్ళు తెరిచాడు జయదేవ్. క్విక్! టైం లేదు అంటూ పండిత్ బయటకు పరిగెత్తాడు. వెనకే జయదేవ్. 12 అవడానికి 3 నిమిషాలుంది. రోడ్డుకి అడ్డంగా పరిగెత్తి ఎదురింట్లోకి ప్రవేశించారు ఇద్దరు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఇద్దరూ మొహామొహాలు చూసుకున్నారు. అంతలో వంటింట్లోంచి శారద అలికిడి వినిపించింది. తలుపు తీయగానే శారద జరిగిందంతా చెప్పింది. అతడికి బల్ల మీద ఉత్తరం కనపడింది. ఉత్తరం చదువుతుంటేనే జయదేవ్ నుదుటి మీద చెమటలు పట్టింది. వాచీ చూసుకున్నాడు. 12 అవడానికి ఇంకా 1 నిమిషం ఉంది. గాలికన్నా వేగంగా పరిగెత్తి కారు వద్దకు చేరుకున్నాడు. ఆపరేషన్ 6 పూర్తి కాకూడదు. అదొక్కటే ధ్యేయం. కారు కదలబోతుంటే పండిత్ కూడా అదే వేగంతో వచ్చి డోర్ తెరిచి కూర్చున్నాడు. కారు దూసుకుపోయింది. 12 అవడానికి 3 సెకండ్లుంది. ఇది ఫ్రెండ్స్ యండమూరి వీరేంద్రనాథ్ గారి 'తులసి'. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.